నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కేసీఆర్ నిర్మించారు, రేవంత్ విస్మరించారు. తెలంగాణలో ప్రాజెక్టుల పరిస్థితి ఇది. తలాపున గోదావరి పారుతోంది, కానీ పంటకు చుక్క నీరందట్లేదు. ముమ్మాటికి రాజకీయ కుట్రే అంటోంది గులాబీ దళం. మీరు చెప్పినట్లు చేస్తే ముంపు తప్పదంటోంది హస్తం. కాళేశ్వరం ప్రాజెక్టుపై పొలిటికల్ ఫైటింగ్ కంటిన్యూ అవుతోంది. రైతన్న పేరుతో రాజకీయ రణగర్జన సాగుతోంది. వరద జలాలపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేసీఆర్ టార్గెట్గా రేవంత్ ముందుకెళ్తున్నారా? బీజేపీ ఏం చేయాలని డిమాండ్ చేస్తోంది? అసలు సర్కార్ వారి వ్యూహాలేంటి? పానీపట్టు యుద్ధంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కాళేశ్వరం కాక మొదలైంది. కన్నెపల్లి పంప్ హౌస్ పునరుద్ధరణ అంశం అగ్గిరాజేస్తోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య జల జగడాన్ని సృష్టిస్తోంది. భేషజాలు పక్కన పెట్టి నీళ్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది బీజేపీ. దీంతో నీళ్ల కోసం 3 పార్టీల లీడర్ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సాంకేతిక లోపాలు, ఇంజనీరింగ్ భద్రతతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాన్ని రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లుగా మార్చేస్తున్నారు నేతలు. కాళేశ్వరం నీళ్లపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విసిరిన సవాల్ పెను దుమారాన్ని రేపుతోంది. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్ లాంచ్ చేసి తక్షణమే నీళ్లు నింపాలన్నారు గుంటకండ్ల జగదీష్. ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగితే మేమంతా రాజకీయాల నుంచి తప్పుకుంటామన్నారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామంటూ జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీళ్ళు ఆత్మ పోగొట్టుకున్నారు, తెలంగాణ ఆత్మ పోగొట్టుకున్నారు, పదవి ఆత్మలే ఉన్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అని అంటే నువ్వు చెప్తుంది, ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది, ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలనో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడవుతాడు, కేటీఆర్ బాధ్యుడవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. అగవాలని ఏదైనా ప్రమాదం జరిగి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. సోమకుమార్, నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పింది అని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలే, అసలు ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్ సంబంధించి ఎన్డీఎస్ఏ పాత్ర లేనే లేదు. రేవంత్ రెడ్డి అడుగుమడు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండా 38,500 కోట్లతో ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేసి ఉంటే ఎల్నినో పరిస్థితుల్లో కూడా తెలంగాణ సస్యశ్యామలమయ్యేదని కాంగ్రెస్ వాదన. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్ మార్చి రాష్ట్రానికి ద్రోహం చేశారని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల భద్రత ప్రమాదంలో ఉందని, నీళ్లను నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ హెచ్చరించిందని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ నీళ్లను నిల్వ చేస్తే దిగువన ఉన్న భద్రాచలంతో సహా 44 గ్రామాలు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఉత్తమ్. మాజీ మంత్రి గుంటకండ్ల వ్యాఖ్యలపై గుస్సా అవుతోంది కాంగ్రెస్. బాధ్యతారాహిత్యంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు హస్తం లీడర్లు. కన్నెపల్లి పేరుతో కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ హాయంలోనే దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఓట్లేసింది, మమ్మల్ని గెలిపించింది కూడా. అది కూడా ఒక భాగమే కదా. 30,000 కోట్లతో అయిపోయేదాన్ని 1,00,000 కోట్ల చిల్లరకు తీసుకుపోయి రిడిజన్ పేరుతోటి డాక్టర్లు వాళ్ళే, ఇంజనీర్లు వాళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులే అందరు కలిసి దాన్ని కట్టి ఎలక్షన్లు రాకముందుకే వాళ్ళ ప్రభుత్వంలోనే కూలిపోతే ఒకడొత్తోడు మేము బాంబులు పెట్టినామంట, ఒకడొత్తోడు ఇంకోడు అంటాడు. అసలు దొంగల మూట వీళ్ళు అందరూ వచ్చిన డబ్బులతోటి ఇంట్లోనే పంచాయతీలు పుట్టే, ఆ దోసుకున్న డబ్బులతోటి. కాళేశ్వరం టూర్ నేను నిజంగా కూడా చెప్పాలంటే అది విచిత్రం అని. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రాజెక్ట్ ఫైటింగ్లోకి బీజేపీ కూడా ఎంటర్ అయింది. మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎందుకు వాడుకోవడం లేదని కమలదళం ప్రశ్నిస్తోంది. కన్నెపల్లి నుంచి నీటిని తీసుకోవచ్చన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. విచారణ పేరుతో ప్రాజెక్టును పక్కన పెట్టడం సరికాదని, బాధ్యులపై చర్యలు తీసుకుంటూనే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రైతుల విషయంలో రాజకీయ వివాదాలు వద్దన్నారు ఈటెల. ఇవాళ వాళ్ళు చూస్తున్నా, నేను ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు చూస్తా ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాల్సింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన మాట వాస్తవం, ఆ డ్యాములో ఆ బ్యారాజ్లో నీళ్లు ఆగని మాట వాస్తవం. కానీ దానికి ఒక సిస్టమ్ ఏంటంటే, వచ్చేటువంటి గోదావరి నీళ్లు ఈ పంప్ హౌస్లకు వచ్చే పోతాయి. 50,000 క్యూసెక్లు వచ్చినా కూడా పంప్ హౌస్లకు వస్తాయి.
అక్కడ దాని పంపింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రకారంగా 2 టీఎంసీ లేదు కాబట్టి 2 టీఎంసీ అంటే 25,000 కుసక నీళ్ళు వస్తే ఆ 2 పంపులు పనిచేస్తాయి కాబట్టి ఎందుకు ఆ పంపులు ఆపరేట్ చేసి నీళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. మొత్తానికి కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ ఇష్యూ కేవలం నీటిపారుదల అంశంగా మిగలకుండా తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. టెక్నికల్ రిపోర్టులు ఒకలా ఉంటే పొలిటికల్ సవాళ్లు మరోలా ఉన్నాయి. రానున్న రోజుల్లో కాళేశ్వరం కయ్యం ఎటు దారి తీస్తుందో చూడాలి.